ఎమ్మెల్యే అభ్యర్థి గోండు శంకర్ గురువారం సాయంత్రం గ్రామీణ మండలంలో చేపట్టిన రోడ్ షో విజయోత్సవ సంబరాలను తలపించింది. కొత్తపేట జంక్షన్ నుంచి 14 గ్రాముల మీదుగా కల్లేపల్లి వరకు సాగిన రోడ్ షోకు కూటమి శ్రేణులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. మహిళలు అడుగడుగున హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు. కొత్తపేట జంక్షన్ వద్ద ప్రారంభమై కునుకుపేట, కిల్లిపాలెం, మాధవపురం, ముక్తంపాలెం, గొల్లపేట, బలివాడ, మటన్నపేట, ఇప్పిలి, కనుగులవానిపేట, బలరాంపురం, కుందువానిపేట, పెద్దగనగల్లపేట, కల్లేపల్లి వరకు సాగింది. జనసేన నాయకులు కోరాడ సర్వేశ్వరరావు గారు, బీజేపీ నాయకులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సింధు సుధాకర్ గారు, అలాగే పెద్దలందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ పేరు పేరున మరి అందరికీ పేరు పెట్టి చెప్పాలంటే ఇప్పుడు సమయపాలన లేదు కనుక అందరికీ పేరు పేరున శిరసాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ముక్తంపాలెం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రధాన విజయరామ్ రాజు గారికి, చిట్టి మోహన్ గారికి అందరికీ పేరు పేరున మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే గ్రామ ప్రజలారా, విజ్ఞతతో ఆలోచించండి. ఈ 5 ఏళ్ళలో మనం ఎంతో ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎన్ని విధాలుగా అనగారితనానికి పాల్పడ్డారు. ఈ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలన్నీ ఒక్కొక్కటిగా మనకందరికీ తెలిసిన విషయం. అవన్నింటినీ పోవాలంటే విజ్ఞతతో, మంచి మనసుతో, నాగరికతతో ఆలోచించి తెలుగుదేశం పార్టీ అయినటువంటి మన గొండు శంకరానికి, రామ్మోహన్ నాయుడు గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పుడు కూడా ముక్తంపాలెం గ్రామ ప్రజలందరూ ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేవారు. అలాంటి గ్రామానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా ఈ రోజుకి కూడా శ్మశానానికి తోలేదు. ఈ విషయాన్ని చెప్పడానికి నేను చిక్కుపడుతున్నాను. అయినప్పుడు కూడా చెప్పాలి, ఎందుకంటే మన నాయకులకి తెలియాలి. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రజల అవసరాలు మన నాయకులు తెలుసుకొని, మన ఊరికి మంచినీటి సౌకర్యం లేదు, శ్మశానానికి త్రోవలేదు, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా శ్రీకాకుళానికి అతి కోతవేట దూరంలో ఉన్నప్పుడు కూడా మనకి ఇంకా మౌలిక సదుపాయాలు లేవు. ఇవన్నీ కల్పించమని మీ ప్రజలందరి తరఫున మన నాయకుల్ని నేను విజ్ఞప్తి చేస్తూ, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కార్యక్రమాలన్నీ చేపట్టి గ్రామ ప్రజల అవసరాలను తీర్చి మన అవసరాలను మేల్కొల్పించి ఈ ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అత్యంతంగా అట్టడిగి వర్గాన్ని తోసివేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన గ్రామ అభివృద్ధికి మీరందరూ సహకరించాలని, అలాగే మన గొండు శంకరానికి మరియు రామ్మోహన్ నాయుడు గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కనుగులవానిపేట పంచాయతీ ముక్తంపాలెం గ్రామంలో రేపు జరగబోయే 13వ తారీఖు సార్వత్రిక ఎన్నికల క్యాంపెయిన్ కోసం ఇంత అపూర్వ స్వాగతం పలికిన ముక్తంపాలెం గ్రామస్తులకు, అలాగే కనుగులవానిపేట పంచాయతీ పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, అభిమానులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముక్తంపాలెంలో తెలుగుదేశం పార్టీకి ఇంత అపూర్వ స్వాగతం లభించడం ఇది ఫస్ట్ టైం అని పెద్దలందరూ చెప్తున్నారు. మీరందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయకత్వం రావాలి, అలాగే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, మన రాష్ట్ర భవిష్యత్తు, మన అందరి భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి జరగాలి, మన నియోజకవర్గ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ఆనందదాయకం. మీకు అందరికీ తెలుసు, అన్ని రంగాల్లో కూడా మన రాష్ట్రం వెనకబడిపోయి నిర్వీర్యమైంది. వ్యాపార రంగం, బట్టల వ్యాపారం అవనియండి, ఏ వ్యాపారం అవనియండి, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్, భవన నిర్మాణ రంగం కానీ ఏ రంగం చూసినా మొత్తం సర్వనాశనం చేసి వదిలాడు ఈ సైకో ముఖ్యమంత్రి. అలాగే
ఇప్పుడు పథకాలు ఏదైతే మనం వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పథకాలు రద్దవుతాయని, ఎట్టి పరిస్థితుల్లో రద్దవో. దానికి అదనంగా చాలా గతంలో మనం ఇచ్చినవన్నీ ఈ ముఖ్యమంత్రి ఏవైతే ఆపేశాడో అవన్నీ కూడా మళ్ళీ మనం పునరుద్ధరణ చేస్తాం. అన్నా క్యాంటీన్ కానీ, అలాగే చంద్రన్న బీమా కానీ, చంద్రన్న పెళ్లికి కానుక కానీ, చంద్రన్న సంక్రాంతి కానుక కానీ, క్రిస్మస్ కానుక కానీ, అలాగే రంజాన్ తోఫా కానీ ఇవన్నీ ఇస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చాం. దానికి 50 సంవత్సరాలకే 60 సంవత్సరాలకి పెన్షన్ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు 10 సంవత్సరాలు కుదించి 50 సంవత్సరాలకే ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఈ ముఖ్యమంత్రి లాగా 250 లాగా పెంచుకుంటూ పోవడం కాదు. ఆల్రెడీ గత నెల నుండే పెంచడం జరిగింది. మీకు 1000 రూపాయలు ఆల్రెడీ బాకీ పడ్డాం. మేము పెన్షన్దారులందరికీ 1000 రూపాయలు బాకీ పడ్డాం. ఏప్రిల్ మే జూన్ 3 నెలల్లో 3000 ఇస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం 3000 ఇస్తుంది. మేము ఏప్రిల్ నుండే పెంచాం కనుక 3000 ఇస్తూ రేపు రానున్న 7వ నెలలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఫస్ట్ పెన్షన్ 4000 ప్లస్ ఈ 3000 కలిపి ప్రతి ఒక్క పెన్షన్దారుడికి కూడా 7000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మహిళలందరూ కూడా 3 సిలిండర్లు ప్రతి ఇంటికి ఫ్రీగా ఇస్తాం. అలాగే ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఆడవారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైతే 1,500 రూపాయలు 45,000 దాటిన వాళ్ళకే ఇక్కడ ఈ ప్రభుత్వం ఇస్తే, మనం 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడపడుచుకి ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించకుండా ప్రతి ఒక్కరికి నెలకు 1,500 పెన్షన్ మాదిరిగా సంవత్సరానికి 18,000 చొప్పున ప్రతి నెల 1,500 వేస్తూ ప్రతి ఒక్క మహిళకు కూడా గౌరవించడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగులకి యువకులకు 20 లక్షల ఉద్యోగ రూపకల్పన జరుగుతుంది. ఒకవేళ లేట్ అయితే నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతు భరోసా కింద 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వడం జరుగుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ